కుటుంబ సభ్యులపై దాడి చేసి తన భార్యను ఆమె పుట్టింటి వాళ్ళు కిడ్నాప్ చేశారంటూ ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన శ్రీకాకుళం పట్టణంలో చోటు చేసుకుంది. శ్రీకాకుళానికి చెందిన తేజేశ్వరరావు పొన్నాడ గ్రామానికి చెందిన పల్లవి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో అమ్మాయి తరపు బంధువులు కక్షతో పల్లవిని బలవంతంగా తీసుకువెళ్లిపోయారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేదంటూ తేజేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన భార్యను తన దగ్గరికి పంపించాలని కోరుతున్నాడు. ఈ ప్రేమ పెళ్లి కిడ్నాప్కు సంబంధించిన అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. తన భార్యను ఆమె పుట్టింటి వాళ్ళు కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ యువకుడు. దయచేసి తన భార్యను తనకు అప్పగించాలంటూ ప్రాధేయపడుతున్నాడు. శ్రీకాకుళం పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితుడు తేజేశ్వర్ మనతో మాట్లాడాకున్నాడు. చెప్పండి తేజేశ్వర్, ఏం జరిగింది? మీకు పెళ్ళి ఎప్పుడు జరిగింది? పెళ్లి తర్వాత ఏం జరిగింది? సార్ నేనైతే 5వ తేదీన అమ్మాయి అయితే నేను పట్టుకుని వెళ్ళిపోయాను సార్. పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత 6వ తేదీ మార్నింగ్ నేను ఎక్కడ ఉన్నానో కనుక్కొని నాకు ఫోన్ చేసి, బాబు మీరు వచ్చేయండి, పెద్దల సమక్షం మీద మాటలు మంచి చెడ్డలు చూసి మేము చేస్తాం, పెద్దలు మేము ఉన్నాం కదా అని నన్ను అయితే చెప్పడం జరిగింది. ఆ క్షణమే నేను 12:30కి నేను బలగ దగ్గర ఉన్న కళ్యాణ మండపంకి అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళ పెద్దలు మా పెద్దలు కలిపి మాట్లాడి ఇష్టాలు తెలుసుకొని ఆ అమ్మాయి అప్పటికి నాతోనే ఉంటానంటే పేపర్స్ మీద అదే సంతకాలు గట్రా తీసుకొని ఇరు వర్గాలు మాట్లాడుకొని సంతకాలు తీసుకొని నాకు అమ్మాయిని అయితే అప్పచెప్పడం జరిగింది సార్. అక్కడికి ఒక 5 days తర్వాత నా పైన ఆ అమ్మాయికి కిడ్నాప్ చేశానని చెప్పి హెచ్ఆర్ల పోలీస్ స్టేషన్లో వాళ్ళ అమ్మ నన్ను కంప్లైంట్ పెట్టడం జరిగింది. జరిగిన తర్వాత పోలీసులు మా ఇంటికి వచ్చారు సార్. నైట్ వచ్చి ఇలా కిడ్నాప్ కేసు నీ మీద ఉందని నన్ను తీసుకెళ్తానన్నారు. తీసుకెళ్తానంటే నేను మా మదర్ రాకుండా ఏది చేయలేను సార్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అప్పుడు మా మదర్కి కాల్ చేసి మా మదర్ వచ్చారు. ఇద్దరు కలిపి స్టేషన్కి వెళ్ళారు. మా మదరు మా వైఫ్ వెళ్ళారు, వెనక మేము వెళ్ళాను సార్. అక్కడ అమ్మాయిని ఒక 2.5 hours కౌన్సిలింగ్ అనేది చేస్తారు సార్ హెచ్ఆర్లని. అయినా అమ్మాయి ఏమన్నదంటే అమ్మాయి నేను అబ్బాయితోటే ఉంటాను, తేజతోటే ఉంటానని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత అక్కడ నాకు ఎస్ఐ గారు పిలిచి మా ఇద్దరికి ఎదురెదురు పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చారు సార్. అమ్మాయి నీ దగ్గరికి వచ్చింది, ఇకపైన నీదే జాగ్రత్త, ఇకపైన మళ్ళీ మా స్టేషన్ కంటూ రాకూడదు, మీరు ఎంత బాగా చూసుకుంటావో ఇంత చేసి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని నాకు చెప్పింది సార్. ఇక్కడ తేజేశ్వర్ తల్లి కూడా ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది? మీరు ఇంట్లో ఉన్నారా తీసుకెళ్ళేటప్పుడు? ఆ రోజైతే నేను లేను సార్. నేను విజయనగరం వెళ్ళాను, అమ్మవారి గుడికి దర్శనం చేసుకుందామని నేను బయలుదేరి వెళ్ళాను. ఇలా నేను ఇంకా వెళ్ళి కనీసం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అవుద్ది. నేను ఇక్కడే ఉంటాను, 7 Road జంక్షన్లో ఉంటాను. వీళ్ళు వచ్చారని మనకు తెలియదు. నేను ఆల్రెడీ బస్సు ఎక్కిసాను, కాంప్లెక్స్లో బస్సు ఎక్కిసి సుభద్రాపురం దాటిసాను. అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది, ఇలా మీ ఇంటికి ఇలా దాడి చేయడానికి వచ్చి పాపను పట్టుకెళ్ళిపోయారు అని. ఆ పాపే నాకు ఫోన్ చేసింది, అత్తయ్య నన్ను పట్టుకెళ్ళిపోతున్నారు కొట్టేసి అని. అయితే అదేటమ్మా అలాగా ఇంట్లో ఎవరు లేరా అని అంటే ఉన్నారు, వాళ్ళు 10-20 మంది వచ్చారు, పట్టుకొని వెళ్ళిపోయారు, కొట్టేసి తీసుకెళ్ళిపోతున్నారని ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేసింది. ఆ పాపను తీసుకెళ్ళడం అనేది దుర్మార్గం సార్. తక్షణమే మా పాపని ఎంక్వైరీ చేసి పోలీసులు అధికారులు అందరు కలిపి పాపను తెచ్చి మాకు ఇస్తారని మేము కోరుకుంటున్నాం సార్. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా బాధితుడు కోరుతున్నాడు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.